వేద మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ రిజైన్ చేయబోతూ ఉన్నారు. త్వరలో 2 విడతల్లో మరో 6 రాజ్యసభ ఎంపీలు కూడా రిజైన్ చేయబోతూ ఉన్నారు అన్నది ఈనాడులో వచ్చిన వార్త సార్. టీడీపీ వైపు 4, బీజేపీ వైపు 4 అని చెప్పి. సో ఇటువంటి పరిస్థితుల్లో వలసల్ని జగన్మోహన్ రెడ్డి ఆపగలుగుతారా? ఈ సంక్షోభాన్ని తట్టుకుని నిలబడగలుగుతారా? ఈ వలసలు ఆపలేడు. ఎందుకంటే పోయేవారు జగన్ చెప్తే ఎందుకు ఆగుతారు? జగన్ చెప్తే ఆగటోళ్ళు ఎందుకు పోతారు? సో వాళ్ళు ఆల్రెడీ పోవడం అనేది క్లియర్. అంటే ఇలా రకరకాల కథనాలు వస్తున్నాయి. నేను కూడా నిన్న మాట్లాడాను. కొన్ని కథనాల ప్రకారం అయితే ఇద్దరు ఇవాళ ఫస్ట్ విడత మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ రావు, బహుశా ఆయన బాటలోనే గొల్ల బాబురావు కూడా నడుస్తాడు అని అంటున్నారు. ఇప్పటి వరకు అంటే ఏది ఫైనల్ అని నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. కానీ ఇప్పటి వరకు పొలిటికల్ సర్కిల్స్ వస్తున్నాయి 3-5-2 లేదా 3-4-2. అంటే 3 టీడీపీ, 4 బీజేపీ, 2 వైసీపీ జనసేన. అందులో 4 కాకపోతే 5 కూడా కావచ్చు. ఇప్పుడు తేలింది విజయసాయి రెడ్డి పోతారా పోడా అని. అందరికన్నా కీలకమైంది విజయసాయి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను పార్టీ కమిటెడ్ పోను అని. లేదు విజయసాయి రెడ్డి కూడా పోతే ఆయన పోయాడా, జగన్ పంపించాడా? ఇదో క్వశ్చన్. ఎందుకంటే జగనే తన మనసులో అక్కడ పంపాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఎంతమంది పోతారో తెలియదు, ఎవరు పోతారో తెలియదు, ఏ పార్టీకి ఎవరు పోతారో చెప్పలేము ఖచ్చితంగా. కానీ ఒకటి మాత్రం నిజం, రాజ్యసభలో వైసీపీకి భారీ దక్క తగలబోతుందని నిజం. సో అది 10 దగ్గర 5 దగ్గర అవుతుందా, 6 దగ్గర అవుతుందా, 9 అవుతుందా, 10 అవుతుందా, 11 అయితే అవుతాయని అంటలేరు. వైవి సుబ్బారెడ్డి అయితే ఉంటాడు అంటున్నారు. వైవి సుబ్బారెడ్డి పోతాడో ఎవరు అంటలేరు. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. లాస్ట్ మినిట్ వరకు ట్విస్ట్ టర్న్స్ అండ్ రాజకీయాల్లో జరుగుతాయి. సో బట్ వెళ్ళడం మాత్రం ఖాయం. సో వెళ్ళి జగన్ ఆపగలడా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఆపలేడు. ఎందుకంటే ఆపేటంటే వాళ్ళు ఎందుకు పోతారు? ఇదివరకు ఆపేవాడు కదా. మన దాకా వచ్చేదాకా, మీడియాలో వచ్చేదాకా ముహూర్తాలు నిర్ణయించి వాళ్ళు చేరుతున్న సమయం దాకా ఆపలేని వాళ్ళు లాస్ట్ మినిట్లో ఎట్లా ఆపుతాడు? సో అదేమైనా ప్రేమ పెళ్ళి చేసుకుంటే అమ్మ నాన్న నేను ఆత్మహత్య చేసుకుంటాను పెళ్ళి చేసుకుంటా అంటే కొంతమంది బిడ్డలు అయ్యో మా అమ్మ నాన్న కొరకు నేను వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. చూడు, అలాంటి కేసు కాదు కదా ఇది రాజకీయం కదా. ఒక నిర్ణయం తీసుకున్నాకనే వార్తలు బయటకు వస్తాయి. అందువల్ల జగన్కి అలా అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఇలాంటివి జగన్ ఇవ్వాలన్న పరిస్థితుల్లో మోడీ అండదండలకు కూడా ఏమైనా ఉంటే పరోక్షంగానే కానీ ప్రత్యక్షంగా లేవు. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్గా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఎట్లా ఆపగలుగుతాడు? ఇక తర్వాత ఏమవుతుంది అనేది నెక్స్ట్ ఫ్యాక్టర్. ఇవాళ పార్టీలో ఈ సంక్షోభానికి ఏదైతే కారణమో అదే రేపు జగన్కు అసెట్. అంటే సేమ్ థింగ్ విల్ బి అన్ అసెట్ అండ్ లయబిలిటీ. లయబిలిటీ ఏంటి? జగన్ పార్టీని నిర్మించకుండా భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నట్లు జగన్ చుట్టూ వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగింది. అది పార్టీ నిర్మాణం బలంగా లేకపోవడం వల్ల నష్టపోతున్నాడు. కానీ అదే అసెట్ ఏంటి? ఇప్పుడు మస్తాన్ రావుని చూసి ఓట్లు వేసినారా? వైసీపీకి వచ్చి 40% ఓట్లు. మోపిదేవి వెంకటరమణ చూసి ఓటేశారా? రఘునాథ్ రెడ్డిని చూసేశారా? లేకుంటే మీకు నిరంజన్ రెడ్డిని చూసేశారా? విజయసాయి రెడ్డిని చూసి నెల్లూరులో ఓట్లేశారా? వైవి సుబ్బారెడ్డిని చూసి ఓట్లేశారా? ఓట్లేసిన వాళ్ళంతా జగన్ చూసి ఓట్లేశారు. అంటే స్థానిక నేతలది ఏమీ ఉండదా అంటే ఎంతో కొంత ఉంటుంది, ఉండదని అంటారు. కానీ ఓట్లు వేసేటప్పుడు 40% ఓట్లకు పోతుల సునీత వల్ల ఓట్లు రాలే కదా. ఓట్లలో అత్యధిక భాగం జగన్ చూసి వచ్చిన ఓట్లు. మిగతా వాళ్ళు కొంత కంట్రిబ్యూటింగ్గా ఉండవచ్చు, లేరని అనడం లేదు. కానీ ప్రధానమైన ఓటింగు తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు చూసి ఓటేయాలి, వైసీపీకి జగన్ చూసి ఓటేయాలి. స్థానికంగా బలమైన నేతలు కంట్రిబ్యూట్ చేయరు. వాల్యూ అడిషన్ ఉండొచ్చు, వాల్యూ అడిషన్ లేదని అంటలేను. కానీ బేసిక్ ఇన్కమ్ మాత్రం అది. తర్వాత డిఏ, హెచ్ఆర్ఏలు ఉంటాయి. కానీ బేసిక్ పే మాత్రం జగనే కదా. హెచ్ఆర్ఏలు, డిఏలు, అలయన్స్లు, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అలయన్స్, ఇతర అలయన్స్లు ఉంటాయి, న్యూస్ పేపర్ అలయన్స్, అవన్నీ మిగతా వాళ్ళు ఉండవచ్చు. సో అందువల్ల జగన్ చూసి ఓటేశారు కనుక రేపు జగన్కు అనుకూలత పెరిగితే ప్రజల నుంచి పార్టీ నిలబడుతుంది. అందువల్ల అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు పోలేదు జగన్ నుంచి 2019లో. సో ఆ 23 మంది వెళ్ళిపోయి అందులో 5 మంత్రులు అయితే తెలుగుదేశం పార్టీ 23కు పరిమితమై వైఎస్ఆర్ కానీ 151 సీట్లు రాలేదా? ఆ మాటకత్తే తెలుగుదేశం నుంచి వల్లభనేని వంశీ, మద్దాల గిరి ఇలాంటి వాళ్ళు పోయారు కదా తెలుగుదేశం నుంచి కూడా.
మరేం టీడీపీకి ఏమైంది? 136 సీట్లు, కూటమి 160 సీట్లు రాలేదా? ఆ మాటకైతే జనసేన నుంచి గెలిచినటువంటి ఏకైక ఎంపీ ఎమ్మెల్యే వెళ్ళిపోలేదా? మరి 21 సీట్లు జనసేన 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకోలేదా? సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. సో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో 10% ఓటింగ్ కోల్పోయి, లోక్సభ ఎన్నికల్లో ఇంకా 20% ఓట్లు కోల్పోయి 17% పరిమితమైన తర్వాత కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. వామపక్షాల మద్దతు అన్నీ ఉన్నా కూడా బీఆర్ఎస్ మళ్ళీ 1,00,000 ఓట్లు పైగా ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి గజగలాడించే ఓటింగ్ తెచ్చుకోలేదా? అందువల్ల రాజకీయాల్లో ఏ పార్టీకి శాశ్వతంగా మనము పులి స్టాప్ పెట్టలేము. అది రాంగ్ నేషన్. బట్ డెఫినెట్గా ఇవాళ సవాల్ మోపిదేవ్ పోవడమా, మస్తాన్ రావు పోవడమా, విజయసాయిరెడ్డి పోవడమా అన్నది కాదు సవాల్. సవాల్ ఏంటంటే ఓటమిని కారణాలు అర్థం చేసుకొని, ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని, తన రాజకీయ వ్యక్తిగత వ్యవహార సరళిని, తన పార్టీ నిర్మాణ స్వభావాన్ని, ఎత్తుగడల్ని జగన్ ఎలా మార్చుకుంటాడు అని. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వాలంటీర్లు లేదా ఐపాక్ మనుషులు వీళ్ళు మాత్రమే పార్టీ నడిపారు, ప్రభుత్వాన్ని నడిపారు. సో మా వాలంటీర్లు ఉండగా మాకు పార్టీ ఎందుకు అనుకున్నాడు, ఐపాక్ ఉండగా మాకు పార్టీ లీడర్లు అవసరం లేదనుకున్నారు, వాలంటీర్లు ఉంటే కార్యకర్తలు అవసరం లేదన్నారు. సో ఐపాక్ జగన్మోహన్ రెడ్డి ప్యాక్ చేసి పక్కకు పడేది, కృష్ణానదిలో పడేసింది వైసీపీని. సో అందువల్ల రాజకీయంగా తన పార్టీని నిర్మించుకొని ప్రజల పక్షాన నిలబడి, ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎక్కడ వస్తుందని గుర్తించి, ప్రజల స్పందనలను అనుకూలంగా తన రాజకీయ ఎత్తుగడలేసి ప్రజల్ని ప్రజా సమస్యలపైన సమీకరించగలిగితే డెఫినెట్గా వైసీపీకి మళ్ళీ ఈ సంక్షోభాన్ని తట్టుకోగలదు. లేకపోతే ఇదే సమస్యగా మారుతుంది.